బచ్చలమల్లి ఓ బ్రోతల కోసం మా పోలీసుని కొడుతుంటే అని ఆపడానికి మధ్యలోకి వెళ్తే నన్ను కూడా దోశాడు. కామెడీ హీరోగానే కాదు, సీరియస్ పాత్రలో కూడా గొప్ప స్థాయి నటనను చూపించడంలో అల్లరి నరేష్ ఎప్పుడూ ముందుంటాడు. పోలీస్ మాయా దెబ్బలు పెద్దగా ఆడలేదు, నేను కొంచెం గట్టిగా ట్రై చేయి. అలా సీరియస్ పాత్రలో నటించిన గమ్యం, నేను, శంభో శివశంభో లాంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మరొకసారి తన సీరియస్ యాక్షన్ ను చూపించడానికి ఊరమాస్ లుక్ లో నిజ జీవిత కథ ఆధారంగా బచ్చలమల్లిగా ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. పీరియాడికల్ డ్రామాగా దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. చచ్చే రోజు వచ్చేదాకా చావు కోసం ఎదురు చూడాల్సిందే. ముందుగా కథ విషయానికి వస్తే అల్లరి నరేష్ చిన్నప్పటి నుంచి బాగా చురుకైనవాడు. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో మమకారం, కానీ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తోంది. మీరంతా అమ్మాయిలనే చూస్తారు, కానీ వాళ్ళు అనుకున్న బాబుల్ని బలాల్ని చూడరు. ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు, సావాసాలకి కారణమవుతోంది. కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతూ ఉంటాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో ఒక గొడవల్లో తలదూరుస్తూ మూర్ఖుడిలా మారుతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి అమృత అయ్యర్ వస్తోంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలేమిటి? మూర్ఖత్వం నుంచి మళ్ళీ బయటపడ్డాడా, లేదా అతనికి ఎదురైన సమస్యలేమిటి? కావేరితో ప్రేమ కథ ఎలా నడిచింది? చివరికి వీరిద్దరూ ఒకటయ్యారా లేదా అనేది మిగతా కథ. గోన్ చచ్చి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఒక మూర్ఖుడు కథ ఇది. చాలా మందిలో కనిపించే ఈ మూర్ఖత్వం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ మూర్ఖత్వం తాలూకు విపరీత ధోరణి, అనూహ్య పరిణామాలు ఈ కథలో పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఇక సినిమాలో 2004లో కథని మొదలుపెట్టిన దర్శకుడు 80-90 దశకాల్లోకి తీసుకువెళ్తాడు. ఇక్కడ 3 పార్శ్వాలుగా కథను చూపించిన విధానం బాగుంది. సినిమాలో సాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ను దర్శకుడు బలంగా రాసుకున్నాడు. ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇక చివరి 20 నిమిషాల్లో స్టోరీని గ్రిప్పింగ్, ఎమోషనల్ గా గుండెలు పిండేసేలా చేసిన విధానంతో ఫుల్ మార్కులు కొట్టేశాడనే చెప్పుకోవచ్చు. ఇక పాత్రధారుల విషయానికి వస్తే అల్లరి నరేష్ హీరోగా, కమెడియన్ గా ముద్ర వేసుకున్నప్పటికీ ప్రాణం, గమ్యం, శంభో శివశంభో, మహర్షి లాంటి సినిమాలతో నటుడిగా తనలోని మరో కోణంతో విశేషంగా అభిమానులు సంపాదించుకున్నాడు. తనలోని నటుడిని బయటకు లాగే ప్రయత్నంలో చేసిన చిత్రం బచ్చలమల్లిలో మల్లిగా తన పాత్రలో పరకాయ ప్రవేశమే చేశారని చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు సినిమాను ఒక రేంజ్ లో నిలబెట్టడమే కాకుండా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కావేరిగా అమృత అయ్యర్ ఉన్నంతలో బాగా చేసింది, బాగానే మెప్పించింది. పోలీస్ కానిస్టేబుల్ గా కావేరి తండ్రిగా రావు రమేష్ మంచి పాత్ర చేశారు. ప్రవీణ్, హరితేజ వైవాహర్షాల కామెడీ బాగుంటుంది. నెగిటివ్ రోల్స్ అచ్యుత్ కుమార్ తనకు బాగా సెట్ అయ్యే పాత్ర చేసి మెప్పించాడు. బచ్చలమల్లి ఫ్రెండ్స్ గా చేసిన కొత్త కుర్రాళ్ళు ఆకట్టుకున్నారు. అమ్మగా రేవతి జీవించారు. తమ్ముడిగా అంకిత్ మెప్పించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. ఇక సాంకేతికంగా చూసుకుంటే సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రిచర్డ్ ఏమ్నాథన్ కెమెరా పనితనం గ్రామీణ వాతావరణాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు. దర్శకుడు సుబ్బు కథ నేపథ్యాన్ని ఆవిష్కరించడంలోనూ తనదైన ముద్ర వేశారు. అల్లరి నరేష్ ను చక్కగా చూపించారు. మొత్తంగా అల్లరి నరేష్ కెరీర్ లో మంచి ప్రయత్నంగా బచ్చలమల్లి చిత్రం నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మాస్ అండ్ ఎంటర్టైనర్ గా సినిమా చూడాలనుకునే వారు ఈ వారం ఈ సినిమా చూడొచ్చు.